పోషకాహారం చిన్నారుల ఆరోగ్యానికి పునాది అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా శ్రీ శిశు సంక్షేమ పీడీ సిహెచ్ లక్ష్మి అధ్యక్షతన 8వ రాష్ట్రీయ పోషణ పక్వాడా జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా లభించే వనరులతో తయారు చేసే పోషకాహారాల పదార్థాల స్టాల్స్, చిరుధాన్యాలతో కూడిన ఆహార ప్రదర్శనలు వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని వినియోగించడంతో పాటు ఇంటి వద్ద కూడా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. మహిళలు రక్తహీనత సమస్యకు గురి కాకుండా ఉండేందుకు ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పీడీసీహెచ్ లక్ష్మిలు మాట్లాడారు. జంక్ ఫుడ్కు పిల్లలను దూరంగా ఉంచాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ విభాగం అధికారి సిహెచ్ వెంకట్రావు, సూర్యనారాయణ, జెడ్బీ సీఈఓ లక్ష్మణరావు, ఆర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు జిల్లా స్థాయి పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ఇక్కడ మన ఏపీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మన ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ గారు, ఎస్సీపీసీఆర్ మెంబర్స్ వీళ్ళంతా ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్, జెడ్పీ సీఈఓ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి డిఎంఎండ్హెచ్ఓ గారు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమంలో గత 15 రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రజల్లో న్యూట్రిషన్ పట్ల అవగాహన పెంచుతూ పిల్లల పెంపకంలో మనం మార్చుకోవాల్సిన విషయాలు అంటే ఫోన్స్ వినియోగాన్ని తగ్గించడం, అదేవిధంగా పిల్లల్ని జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంచే విధంగా ఈ అవగాహన కార్యక్రమాలు అనేది చేయడం జరిగిందండి. పిల్లలకి ముఖ్యంగా మేడం చెప్పినట్టుగా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 85% 6 years లోపల కంప్లీట్ అవుతుంది. కాబట్టి దీనిలో భాగంగా మనం అంగన్వాడీ సెంటర్స్ ద్వారా మన ప్రభుత్వం నవచేతనాన్ని బుక్స్ కరికులంని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 0 నుంచి 3 సంవత్సరాల లోపు వరకు వాళ్ళకి ఏమీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టైప్లో బుక్స్ ఏమీ ఉండవండి. చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి ప్రతి ఒక్కళ్ళు కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకుంటే అమ్మ నాన్నతో పాటు గ్రాండ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా పిల్లల పెంపకం మీద ఉండాలని ప్రమోట్ చేస్తే కార్యక్రమం చాలా మంది అనారోగ్యం పాలైపోతారు చెప్పేసి ఈరోజు అది పెద్ద పెద్ద పోస్టులు వేసి ప్రజలు తెలిసేలా చేస్తున్నారు. మీరు చూసారో లేదో ఇవన్నీ కూడా మన చేతితో మనమే తెచ్చుకున్నారు. చూస్తున్నారు రకరకాలు రోగాలు వస్తున్నాయి. మొన్ననే ఒక అబ్బాయికి ఒక ప్రాబ్లం వచ్చింది. దాని వ్యాధి ఏంటో 16 కోట్లు అవుతుంది వైద్యం చేయించడానికి. 16 కోట్లు ఒక వైద్యం చేయించడానికి ఆ పాపకి 16 కోట్లు అయింది. అదేదో ప్రాబ్లం ఏంటి చెప్పారు కదా, వ్యాధి పేరు ఏదో పెట్టారు. ఆ బిడ్డ సక్రమంగా పెద్ద ఒక వ్యక్తిగా ఎదగాలంటే చిన్నప్పుడు ఆ బిడ్డకు కావాల్సిన పౌష్టికాహారం మనం అందించాలి. ఇప్పుడు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే ఆ బిడ్డ స్కూల్లో వెళ్ళి రేపు కూర్చొని అక్కడ వినలేదు. అక్కడ నేర్పిస్తే కూడా బుర్రకి ఎక్కదు. ఎందుకు మనం మధ్యాహ్నం బడి భోజనం తీసుకొచ్చారు? ఆకలితో ఏ బిడ్డ అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు. కాన్సన్ట్రేషన్ ఒకవైపు పక్కన పెడితే మనకు కావాల్సిన న్యూట్రిషన్ ఉంటేనే మనం ఏదైతే నాలెడ్జ్ అని మనం తీసుకుంటున్నామో అది మనకి చేరుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి న్యూట్రిషన్ పట్ల చిన్నప్పటి నుంచే మనం దృష్టి పెట్టాలి. ఒక్క బిడ్డ కూడా మన జిల్లాలో ఏ అంగన్వాడీలో కూడా అన్నిటికని సివియర్ నాన్ న్యూట్రిషన్ అని, అండర్ వెయిట్ అని, స్టంటెడ్ అని ఉండకూడదు. అది ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ కూడా హెల్పర్ కూడా పని చేయాలి. దానికి తల్లిదండ్రుల సహకారం చాలా కీలకం. కేవలం మా డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఒక రెసిపీ పేపర్స్ అన్ని తెప్పించుకున్నాను. రెసిపీ ఎందుకంటే తిని చూస్తే అవి చాలా టేస్టీగా ఉన్నాయి. అదేదో వేరే వాటితో చేశారు అని కూడా తెలియదు. పిల్లలు కూడా ఎంజాయ్ చేయగలిగే ఆ టేస్ట్ ఉంది. కాబట్టి సో ఎక్స్పెన్సివ్ కాదు, చేయటం కష్టం కాదు. ఇవన్నీ కూడా మనం సులువుగా ఇంట్లో చేసుకొని మన పిల్లలు బాగుండాలంటే అది మనం చేయాల్సిన కనీస బాధ్యత. నేను దాంట్లో సార్ అన్నట్టు డెఫినెట్లీ మదర్సే కాదు, ఎందుకంటే ఇప్పుడు మదర్స్ కూడా చాలా మంది ఒకప్పుడు అంటే ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి, కానీ ఇప్పుడు అందరు కూడా చాలా మంది వర్క్ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పని వెళ్తున్నారు. ఇంట్లో పని చేసుకొని మళ్ళీ బయట చేసుకొని మళ్ళీ ఇంట్లో చూసుకోవడం అంటే డెఫినెట్లీ వాళ్ళ మీద పెద్ద అదే ఒక బాధ్యత కానీ బరువు కానీ అవుతుంది. సో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, ఫాదర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా కాలం మారే కొద్దీ షేరింగ్, హౌస్ హోల్డ్ వర్క్ షేరింగ్ కానీ ఇదంతా కూడా కేవలం ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా చేసుకుంటే ఒక బ్యాలెన్స్ అనేది కుదురుతూ మన పిల్లల్ని మనకు తగ్గట్టు, మన ఆలోచనకు తగ్గట్టు ఈక్వల్ టైం స్పెండ్ చేస్తూ, ఒకసారి అమ్మ కూర్చుంటూ ఇంకోసారి నాన్న, అలా ఈక్వల్ టైం స్పెండ్ చేస్తూ
ఏదో